హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఆర్బీఐ ఈ వాలెట్స్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ పాస్ చేయడం జరిగింది. ఈ కొత్త రూల్స్ కస్టమర్స్కి అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే ఈ వాలెట్స్ బాగా పాపులర్ అయ్యాయి. వీటిలో ముఖ్యంగా పేటీఎం బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు పేటీఎం మాత్రమే కాకుండా ఫోన్పే కూడా బాగానే ఉంది. ఇది కాకుండా ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. అయితే ఇవి ఎంత పాపులర్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్కరు 2-3 ఉపయోగిస్తే కొంతమంది అట్లీస్ట్ ఒకటని ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ఎంత ఉపయోగకరమో వీటి వల్ల ఫ్రాడ్లెన్ ట్రాన్సాక్షన్స్ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది యూజర్స్ మనీ కూడా పోగొట్టుకోవడం జరిగింది. సో వీటిని అరికట్టడం కోసం, అంతేకాకుండా కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది పడకుండా లాస్ అయిన మనీ వెనక రావడం కోసం ఆర్బీఐ కొన్ని కొత్త గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ గైడ్లైన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ వల్ల తప్పు జరగకపోతేనే మీ మనీ మీకు వెనక్కి వస్తుంది. మీరు తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేసినట్టయితే అలాంటి సందర్భంలో మీ మనీ మీకు వెనక్కి రాకపోవచ్చు. సో ఆ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ వాలెట్స్ అంటే ఫోన్పే, పేటీఎం ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి, మీరు ఉపయోగించవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉపయోగించండి. ఏదైనా విషయం మీకు తెలియకపోయినట్టయితే ముందు మీ డౌట్ క్లారిఫై చేసుకుని తర్వాత ఉపయోగించుకోవడం మంచిది. ఇక ఆర్బీఐ రిలీజ్ చేసిన కొత్త గైడ్లైన్స్కి వచ్చేసరికి ఇకపై ఏవైనా ఫ్రాడ్లెన్ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ త్రూ జరిగినా, అంటే మీ ప్రమేయం లేకుండా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగినా, లేదా మీరు ఏదైనా పేమెంట్ చేసి మోసపోయినా అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటికీ కూడా మీకు మనీ 100% వెనక్కి వస్తుంది. 100% వెనక్కి అయితే వస్తుంది. కానీ దీనికి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఈరోజు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా ఫ్రాడ్ అని తెలిసినా లేదా మీ మనీ మీరు లాస్ అయినా కానీ మీరు వితిన్ 3 days కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. ఇకపై ఈ కంప్లైంట్ చేయడం కోసం డెడికేటెడ్గా ఏదైనా నంబర్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా వెబ్సైట్లో ఏదైనా ఆప్షన్ ఇవ్వడం కానీ, దీనికి సంబంధించి 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయమని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా మనీ లాస్ అయ్యారనుకుంటే మాత్రం వితిన్ 3 days తప్పనిసరిగా మీరు కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్టయితే, అంటే మీరు వితిన్ 3 days కంప్లైంట్ చేయలేకపోయినట్టయితే మీరు 4 to 7 days లోపు మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ 3 daysలో మీరు చేయలేదు కాబట్టి 4th day నుంచి 7th day లోపు ఎప్పుడైనా కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ 10,000 కన్నా ఎక్కువ అయితే మాత్రం మీరు లాస్ అవుతారు. దానికి కారణం ఏంటంటే 4th day నుంచి 7th day లోపు మీరు కంప్లైంట్ చేస్తే మీకు మ్యాక్సిమం అమౌంట్ 10,000 మాత్రమే వస్తుంది. అంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్ ₹20, ₹30, 100, 200, 3,000, 4,000, 5,000 అయితే ఆ మొత్తం అమౌంట్ వస్తుంది. కానీ 10,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ మీరు చేసినట్టయితే మాత్రం మీకు మ్యాక్సిమం 10,000 వస్తుంది. మిగతా అమౌంట్ మీరు లాస్ అవుతారు. కానీ మీరు ఫస్ట్ 3 daysలోనూ కంప్లైంట్ చేయలేదు, అలాగే 7 days లోపు కూడా మీరు కంప్లైంట్ చేయలేకపోయారు. ఆ తరువాత కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా డెసిషన్ అంతా కూడా ఆ పర్టికులర్ పేటీఎం అయితే పేటీఎం, ఫోన్పే అయితే ఫోన్పే, ఇంకెవరైతే వాళ్ళ డెసిషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మీ కంప్లైంట్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ప్రాసెస్ చేసి మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు మీరు ఇచ్చిన కంప్లైంట్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. 7 days తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చినట్టయితే యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ వాళ్ళ చేతిలోనే ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చినట్టయితే వితిన్ 90 days మీ మనీ మీకు వెనక్కి ఇవ్వాలన్నమాట. అయితే ఈ వాలెట్ యాప్స్ వల్ల ఎలాంటి తప్పు లేకపోయినా కానీ నష్టం వాళ్ళే భరించి మనకు మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ ఎవరో మోసం చేసినా కానీ మనం ఏ యాప్ త్రూ అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసామో వాళ్ళే మనకి మనీ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా కొత్త డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ కింద కామెంట్ చేసినట్టయితే వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.